ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక మంది టీడీపీ నేతల మీద, కార్యకర్తల మీద గత 4 ఏళ్లుగా దాడులు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ కీలక నేతలే టార్గెట్గా మారినట్టుగా కూడా తెలుస్తుంది. ఏపీ తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మారెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఈరోజు హత్యాయత్నం జరిగిందనే వార్త ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎంతో కీలక నేతగా ఉండి అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, సౌమ్యుడిగా పేరున్నటువంటి మారెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఈరోజు హత్యాయత్నం జరగడం అనేది అటు టీడీపీ నేతలను కూడా తీవ్ర ఆందోళనకైతే గురి చేస్తుంది. దీని మీద ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడమే కాకుండా ప్రకాశం జిల్లా నేతలతో మాట్లాడి వెంటనే ఆయన్ని పరామర్శించడానికి కూడా పంపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి అయితే కొంచెం విషమంగా ఉందని డాక్టర్లు చెప్పినట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు. అయితే గొడవ ఎందుకు జరిగిందనే దాని మీద పూర్తి వివరాలు తెలియకపోయినప్పటికీ కూడా మనకు తెలిసిన కొద్ది సమాచారం ప్రకారం అక్కడ జిమ్స్ ఆసుపత్రి యజమాని అయినటువంటి డాక్టర్ రామచంద్రారెడ్డికి అలాగే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డికి వీరిద్దరికీ మధ్య కొంచెం వాగ్వాదం జరిగింది ఒక విషయంలో. దానికి సంబంధించి ముందుగా డాక్టర్ రామచంద్రారెడ్డి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి వెంటనే ఉన్నటువంటి రామచంద్రారెడ్డి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఒక్కసారిగా వచ్చి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీద దాడి చేయడంతో అక్కడికక్కడే స్పృహ పడిపోయారని చెప్పి చెబుతున్నారు. ఎప్పుడైతే తలకు బలంగా దెబ్బ తగిలిందో వెంటనే రక్తం అయితే దారుల కింద గారటం జరిగింది. ఇంతలో జనం పోగవడంతో ఆయన్ని వెంటనే ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతానికి ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రిలో ఐసీయూలో అయితే చికిత్స పొందుతున్నారు. అయితే ఏ విషయంపై గొడవ అయిందనే విషయం అయితే ప్రస్తుతానికి తెలియకపోయినప్పటికీ కూడా దాడి చేసింది మాత్రం జిమ్స్ ఆసుపత్రి యజమాని రామచంద్రారెడ్డి అన్నట్టుగా మనకు సూచాయిగా తెలుస్తుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది కొంచెం గడిస్తేనే కానీ తెలియదు. మరి దీని మీద పోలీసులు ప్రస్తుతానికైతే ఎటువంటి కేసు నమోదు చేసినట్టుగా లేదు. ఎందుకంటే ఘటన కొద్దిసేపటి క్రితమే జరిగింది. ప్రస్తుతానికి ఆ కుటుంబ సభ్యులుగానే ఉండి టీడీపీ నేతలందరూ కూడా ఆసుపత్రికి చేరుకునే కార్యక్రమంలో ఉన్నారు. చంద్రబాబు గారు కూడా ఫోన్ చేసి వెంటనే పరామర్శించే ప్రయత్నం చేశారు. అలాగే చంద్రబాబు గారు దీన్ని సీరియస్గా తీసుకోవాలని కూడా ప్రకాశం జిల్లా టీడీపీ నేతలకైతే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. అసలు ఘటన గల కారణాలేంటి, వివాదం ఏంటనే విషయం తెలుసుకుని అవసరమైతే లీగల్గా కూడా ముందుకెళ్ళడానికి రెడీ అవ్వాలని చెప్పి చంద్రబాబు గారు అయితే ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రకాశం జిల్లా నేతలందరూ కూడా ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని పరామర్శించేందుకు ప్రస్తుతానికి ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రికి అయితే వెళ్తున్నట్టుగా తెలిసింది. అయితే కావాలని టార్గెటెడ్గానే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మీద దాడి చేశారనే అనుమానం కలుగుతుంది. రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉండటమే కాకుండా ఇటీవల రైతు సమస్యల మీద గట్టిగా గళం విప్పుతున్న నేతల్లో మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఒకడు. ఆయన స్వయంగా తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండటమే కాకుండా ఈ వైసీపీ పాలనలో రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి లేదా ఎక్కడ పడితే అక్కడ విమర్శలు చేయడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకుల పాత్ర ఏమైనా ఉందా, ఎవరైనా ప్రీప్లాన్డ్గా కావాలని కుట్ర పన్ని దాడి చేయించే ప్రయత్నం చేశారనేది ప్రస్తుతానికి అయితే తెలియదు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసిన తరువాత మాత్రమే దీని పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనలు అయితే ఉన్నారు. ఎందుకంటే పరిస్థితి విషమంగా ఉందని చెప్పి స్వయంగా డాక్టర్లే చెప్పారు. ఎందుకంటే తల మీద ఎప్పుడైతే బలంగా దెబ్బ తగిలిందో ఆటోమేటిక్గా మొత్తం ఆయన కాన్షియస్ కోల్పోయి కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి దగ్గర నుండి చూసిన వాళ్ళు అయితే చెప్తున్నారు. అందుకని వెంటనే ఐసీయూలో పెట్టి చికిత్స అయితే అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియడానికి కొద్ది సమయం పట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇలా టీడీపీ నేతల మీద దాడి జరగడం అనేది దురదృష్టకరం. కేవలం టీడీపీ నేతలే కాదు, ఎవరి మీద అయినా సరే ఈ దాడులు అనేవి సమాజంలో ఒక భయభ్రాంతులను గురి చేసే ఘటనలు. ఒకవేళ ఏదైనా వివాదాలు ఉంటే వాటిని కూర్చొని పరిష్కరించుకోవాలి లేదా లీగల్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇలా దాడులకు తెగబట్టడం, అందులోనూ టీడీపీ నేతలే టార్గెట్ కావడం చూస్తే ఇదంతా కూడా ఒక కుట్రలాగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి అయితే అత్యంత విషమంగా ఉందన్న వార్త ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల్ని, కార్యకర్తలను అయితే తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నేతలందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆయనకి ఏమీ జరగకుండా బయటికి రావాలని చెప్పి ఇప్పటికే అనేక ప్రార్థనలు కూడా ప్రారంభించారు. మొత్తంగా దీని మీద పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలను బయటికి రాబట్టాలి. సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీపీ నేతలందరూ డిమాండ్ చేస్తున్నారు.